Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Java programming language session 53. ఇంత మునుపు క్లాసులో మనము జావా ప్రోగ్రాంలో ఐడెంటిఫైయర్స్ మునుపు లాంగ్వేజ్ ఫండమెంటల్స్లో మనం ఏమేమి చూసామంటే ఒక జావా అప్లికేషన్ ప్రిపేర్ చేయాలంటే మనకు లాంగ్వేజ్ ఫండమెంటల్స్ ఉండాలి. ఆ లాంగ్వేజ్ ఫండమెంటల్స్ అనేది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకు ప్రొవైడ్ చేసింది. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే టోకెన్స్, సెకండ్ వన్ డేటా టైప్స్, థర్డ్ వన్ వచ్చి టైప్ కాస్టింగ్, ఫోర్త్ వన్ జావా స్టేట్మెంట్స్, అరేస్ అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకోమని చెప్పాం. మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం జావా టోకెన్స్, డేటా టైప్స్, టైప్ కాస్టింగ్, జావా స్టేట్మెంట్స్ వరకు మనం డిస్కస్ చేసుకుంటాం. దాంట్లో మొట్టమొదటిది టోకెన్స్. ఈ టోకెన్స్ గురించి మనం ఇంత మునుపు చెప్పుకున్నాం. ఆ టోకెన్స్ లో స్మాలెస్ట్ లాజికల్ యూనిట్ అనేది లెగ్జిమ్ అని చెప్పుకున్నాం. లెగ్జిమ్ అంటే ఎలా ఉంటుందని డయాగ్రమాటిక్ గా మనం చెప్పుకున్నాం దాంట్లో. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి వస్తే ఒక జావా అప్లికేషన్ మనం బిల్డ్ చేయాలంటే టు ప్రిపేర్ జావా అప్లికేషన్స్ టైప్స్ ఆఫ్ టోకెన్స్ కావాలి. టోకెన్స్ లో 4 రకాలు ఉన్నాయి. మళ్ళీ టు ప్రిపేర్ జావా అప్లికేషన్, జావా హ్యాస్ ప్రొవైడెడ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ టోకెన్స్. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే ఐడెంటిఫైయర్స్, సెకండ్ వన్ ఏదంటే లిటరల్స్, థర్డ్ వన్ వచ్చి కీవర్డ్స్ అండ్ రిజర్వ్డ్ వర్డ్స్, ఫోర్త్ వన్ వచ్చేసి ఆపరేటర్స్. ప్రస్తుతానికి అయితే టు ప్రిపేర్ జావా అప్లికేషన్స్ జావా హ్యాస్ ప్రొవైడెడ్ సెట్ ఆఫ్ టోకెన్స్. వాట్ ఆర్ వేరియస్ టోకెన్స్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఐడెంటిఫైయర్స్. దాని గురించి చూస్తాం ఈరోజు. ఫస్ట్ వన్ ఏంటంటే ఐడెంటిఫైయర్స్. ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి అనేది ఈరోజు చూస్తాం. సో ఐడెంటిఫైయర్ ఈజ్ ఎ నేమ్ assigned to the programming elements like variables, methods, classes, abstract classes, interface, and so on and so on, so on, so on. These are all overall 4 types of tokens అని చెప్పాం. Coming for the identifiers, we are going to discuss identifiers part. ఈరోజు మనం ఐడెంటిఫైయర్స్ పార్ట్ గురించి చెప్పుకున్నాం. ఐడెంటిఫైయర్ అనేది ఒక నేమ్. ఏ విధంగా అయితే మన ఇంట్లో ఒక చైల్డ్ జన్మించినప్పుడు, పుట్టినప్పుడు అతనికి ఏ విధంగా తిథి, రాశి, నక్షత్రం చూసి పేరు పెడతామో అదేవిధంగా ఐడెంటిఫైయర్ అనేది ఒక నేమ్. మనందరికి పేర్లు ఉన్నాయి. ఆల్ ఆఫ్ us having our own names. Name is available for everyone. Why we are having names? మనకు పేర్లు ఎందుకండి? పేర్లు ఎందుకున్నాయి? ఫర్ విచ్ పర్పస్ నేమ్ ఈజ్ అవైలబుల్? ఐడెంటిఫికేషన్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐ వాంట్ టు గివ్ ఇన్విటేషన్ టు వన్ పర్సన్. ఎవరితో పెళ్లి జరుగుతోంది, ఆ పెళ్లికి మా బ్రదర్ పెళ్లి జరుగుతోంది. దానికి నేను ఒక ఐడెంటిఫికేషన్ ఇన్విటేషన్ కార్డు ఇచ్చాను. ఫర్ వెడ్డింగ్ డెఫినెట్లీ ఐ విల్ రైట్ యువర్ ఐడెంటిటీ కార్డు. అది ఇన్విటేషన్ కార్డు ఇచ్చేటప్పుడు మీ నేమ్ రాయాల్సి ఉంటుంది, కంపల్సరీగా రాయాలి కదా. వాట్ ఈజ్ సింపుల్ ఐడెంటిటీ? మనకి ఎన్నో ఐడెంటిటీస్ ఉండొచ్చు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎన్నెన్నో ఉండొచ్చు. కానీ సింపుల్గా చాలా సరళంగా ఉండే ఐడెంటిటీ ఏంటంటే దట్ ఈజ్ అవర్ నేమ్స్. ఐ కాంట్ రైట్ ఎనీథింగ్. అవర్ నేమ్స్ ఆర్ అవర్ ఐడెంటిటీ. యువర్ నేమ్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. కాబట్టి ఐ విల్ రైట్ యువర్ నేమ్ ఆన్ ఇన్విటేషన్ కార్డ్. ఆ పెళ్లి పత్రిక మీదనో దాని ఆహ్వాన పత్రిక మీద మీ పేరు రాసి మీకు ఇస్తాం, పెళ్లికి రండి. ఇదే విధంగా ఇన్ జావా ప్రోగ్రామింగ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్. మనం ఈ సముద్రం లాంటి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎన్నో క్లాసెస్ వాడతాం. అదేవిధంగా ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ యూజ్ చేస్తాం. అలాగే ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ యూజ్ చేస్తాం, ఎన్ నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ అండ్ సో ఆన్ అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. ఈ విధంగా యూజ్ చేస్తూ పోతాం. వెనెవర్ ఐ హ్యావ్ రిటన్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ మస్ట్ హ్యావ్ ఐడెంటిటీ. ప్రతి ఒక్క వేరియబుల్కి ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది. దాని గురించి చెప్పుకుంటా కదా. an unique identity.
టు ప్రొవైడ్ ఐడెంటిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ వేరియబుల్ I have to use some names. I need to provide some names. I want to provide some names to each and every element. That name is nothing but identity. అదే ఐడెంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికే వస్తాం. దీంట్లో తీసుకుంటే ఇక్కడ int a is equals to 10. int a is equals to 10. ఇక్కడ int అనేది డేటా టైప్. డేటా టైప్ అంటే int అంటే ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్. ఏ అనేది ఏంటి? ఒక వేరియబుల్. వేరియబుల్ అంటే ఐడెంటిఫైర్. ఇస్ ఈక్వల్స్ టు అనేది ఏంది? ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్. 10 అనేది ఏంటి? కాన్స్టెంట్. అంటే 10 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్కు అసైన్ చేశాను. ఆ 10 వాల్యూ అనేది ఎటువంటి డేటా టైప్ అంటే ఇంట్ డేటా టైప్. చివరిలో మనం ఏం పెట్టామంటే సెమీకోలన్ పెట్టాం. సెమీకోలన్ ఏమంటారంటే టర్మినేటర్ అంటారు. కాబట్టి అంటే టు ప్రొవైడ్ ఐడెంటిఫైర్స్ ఇన్ జావా ప్రోగ్రామింగ్ we have to use the following rules and regulations. Identifier అంటే తెలిసింది. Giving names to the programming element like variables, methods, classes, interfaces, packages and so on is called as an identifier. Identifier అంటే ఇప్పుడు అర్థమైంది. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, ఇంటర్ఫేస్ ఉంటాయి, ప్యాకేజెస్ ఉంటాయి. వాటికి నేమ్ ఇవ్వడాన్ని ఏమంటారంటే ఐడెంటిఫైయర్ అంటారు. ఇప్పుడు ఈ ఐడెంటిఫైయర్స్కు మనం నేమ్ ఏ విధంగా అయితే మనం బిడ్డకు నేమ్ పెట్టేటప్పుడు మనము రాసి నక్షత్రము తిది అంతా చూసుకొని ఎవరైనా ఒక బ్రాహ్మణ్ దగ్గరికి పోయేసి ఆ బ్రాహ్మణ్ని అడిగితే ఆయన ఫలాన్ని అక్షరం రావాలి, ఈ అక్షరంతోనే మీ బిడ్డ పేరు పెట్టాలి అని చెప్పినప్పుడు ఆ అక్షరం వచ్చేటట్టు మనం బిడ్డ పేరు పెడతాం, చైల్డ్ నేమ్ ఇస్తాం, ఆ రాశి తిది నక్షత్రం పెట్టి. ఇదే విధంగా మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేమ్ ఇవ్వాలంటే దీస్ నేమ్స్ మస్ట్ బి యూనిక్, అదర్వైజ్ కన్ఫ్యూజన్ విల్ బి జనరేటెడ్. ఆ నేమ్ అనేది ఆ వ్యక్తికి ఒక వ్యక్తిగతంగా ఉండాలి. లేదంటే ఒకటే పేరు అందరికి పెట్టినామంటే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ నేమ్ ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవుతాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాం. ఏంటి ఆ రూల్స్ అంటే, రూల్ నెంబర్ 1, ఫస్ట్ రూల్ ఏంటంటే ఆల్ యువర్ జావా ఐడెంటిఫైయర్స్, మీ జావా ఐడెంటిఫైయర్ షుడ్ నాట్ బి స్టార్టెడ్ విత్ ఎనీ నెంబర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక నేమ్ ఇస్తున్నాం, ఆ నేమ్ ఇచ్చేటప్పుడు ముందర డిజిట్ అనేది రాకూడదు. అంటే 1 2 3 4 5 6 7 8 9 అట్లా ఒక నెంబర్ అనేది రాకూడదు. ఐడెంటిఫైర్ నేమ్ షుడ్ నాట్ బి స్టార్టెడ్ విత్ ఎనీ నంబర్. ఇది ఫస్ట్ రూల్. ఐడెంటిఫైయర్స్ మే బి స్టార్టెడ్ విత్ అన్ ఆల్ఫాబెట్. ఏబిసిడీలు ఈ 26 ఆల్ఫాబెట్స్లో దేంతో అయినా స్టార్ట్ కావచ్చు, కానీ నెంబర్తో మాత్రం స్టార్ట్ కావచ్చు. ఇంకా అండర్ స్కోర్ సింబల్తో కూడా స్టార్ట్ కావచ్చు, లేదా డాలర్ సింబల్తో కూడా స్టార్ట్ కావచ్చు. బట్ ద సబ్సీక్వెంట్ సింబల్స్ మే బి ఏ నంబర్ ఆర్ అన్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్ సింబల్ అండ్ డాలర్ సింబల్. సబ్సీక్వెంట్ అంటే ఇప్పుడు ముందర వచ్చే పేరు ఉంది, ఆ పేరుకు మాత్రం ఆల్ఫాబెట్ డిజిట్ రాకూడదు. తర్వాత వచ్చే పేరు ఉంటుంది కదా, ఆ పేరులో మధ్యలో కానీ ఆ తర్వాత వచ్చే నేమ్ ఉంటుంది కదా, 2 పేర్లు ఉంటాయనుకోండి, ఏదైనా ఒకటి ప్రకాష్ కుమార్ ఉన్నది, ప్రకాష్లో పీకు ముందర మనకు డిజిట్ రాకూడదు. ప్రకాష్ తర్వాత మధ్యలో కుమార్కి ప్రకాష్కి మధ్యలో కావాలంటే డిజిట్ రావచ్చు, అండర్ స్కోర్ సింబల్ రావచ్చు, డాలర్ సింబల్ రావచ్చు, ఈ విధంగా ఏదైనా రావచ్చు. దాన్ని సబ్సీక్వెంట్ నేమ్, సబ్సీక్వెంట్ సింబల్స్ మే బి ఎన్ నెంబర్. మధ్యలో తర్వాత వచ్చే నేమ్ ఉంటుంది కదా, దానికి ఏదైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఇంట్ ఎంప్లాయీ నెంబరు 111 అని ఇచ్చాం. ఇక్కడ చూడండి ఈ నమ్, ఇంట్ అనేది డేటా టైప్, ENO అని ఉంది కదా ఎంప్లాయీ నెంబర్ అనేది, ఇది వచ్చేసి వేరియబుల్ నేమ్. దీనికి ఇది కరెక్ట్ అనమాట, దీని ముందర ఏం నెంబర్ లేదు కాబట్టి ఇది కరెక్ట్, అందువలన ఇది వ్యాలిడ్ అని చెప్పి ఇచ్చాం. రెండోది తీసుకున్నాం, సెకండ్ వన్,
ఇంట్ 9 పెట్టి ఈఎన్ఓ ఈజ్ ఈక్వల్స్ టు 999 అని పెట్టినాం. చూడండి ఈ నెంబర్కు ముందర ఏముంది 9. ఆ విధంగా డిజిట్ రాకూడదని చెప్పాం కదా. ఐడెంటిఫైర్ షుడ్ నాట్ బి స్టార్టెడ్ విత్ ఎనీ నెంబర్ అన్నాం, కానీ నెంబర్ వచ్చింది. ఈ విధంగా నెంబర్ వస్తే అది రాంగ్, కాబట్టి ఇన్వాలిడ్. అదేవిధంగా స్ట్రింగ్ అనేది డేటా టైప్ తీసుకున్నాం. ఈ అడ్రస్ ఎంప్లాయీ అడ్రస్ ముందర అండర్ స్కోర్ అనే సింబల్ వచ్చింది, ఇది కరెక్ట్. అండర్ స్కోర్ సింబల్ రావచ్చు, కాబట్టి ఇది వ్యాలిడ్. ఇప్పుడు ఏదైనా సరే మనం తీసుకున్నాం అనుకోండి, సమ్ ఈ నేమ్ ఉంది, ఎంప్లాయీ ఇక్కడ ఈ అడ్రస్ అన్నాము. అడ్రస్ అన్నప్పుడు హైదరాబాద్ అని వచ్చింది, ఇది వ్యాలిడ్. నెక్స్ట్ అదేవిధంగా మనం తీసుకున్నామంటే ఫ్లోట్ అని చెప్పి తీసుకున్నాం. శాలరీలు దేంట్లో వస్తాయి, పాయింట్స్లో కూడా రావచ్చు. ఇప్పుడు 50,000.0 ఇది ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్ సింబల్ను డినోట్ చేసేటట్టు ఎఫ్ అని పెట్టాం. ఇక్కడ ఈ శాలరీ అని చెప్పి పెట్టాం. ఈ విధంగా ఇది వ్యాలిడ్. అలాగే స్ట్రింగ్ అని పెట్టినాము. ఎంప్లాయీ మధ్యలో నెంబర్ వచ్చింది చూడండి, 9 అని వచ్చింది. ఇక్కడ డాలర్ వచ్చింది, రావచ్చు డాలర్, అదే చెప్పాం. అండర్ స్కోర్ సింబల్ అయినా డాలర్ సింబల్ అయినా యాక్సెప్టబుల్. స్టార్టెడ్ విత్ అన్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్ సింబల్ ఆర్ డాలర్ సింబల్, కానీ నెంబర్ రాకూడదు, కాబట్టి ఇది కరెక్ట్. ఇక్కడ ఎంప్లాయీకి ఎన్ఓకి మధ్యలో 9 అని వచ్చింది, యాక్సెప్టబుల్ అంటే వ్యాలిడ్. అలాగే స్ట్రింగ్ ఎంప్లాయీ అండర్ స్కోర్ నేమ్ పెట్టినాం, ఎంప్లాయీకి నేమ్కి మధ్యలో అండర్ స్కోర్ సింబల్ వచ్చింది, ఈ విధంగా రావచ్చు. ఏదో ఎంప్లాయీ నేమ్ పెట్టాం, రావచ్చు, వ్యాలిడ్. ఫ్లోట్ ఎంప్లాయీ డాలర్ శాల్ అని ఉంది, ఇది 50,000 అని వచ్చింది, వ్యాలిడ్. ఈ విధంగా ఐడెంటిఫైయర్స్ ఆర్ నాట్ అలోయింగ్ ఆల్ ఆపరేటర్స్ అండ్ ఆల్ స్పెషల్ సింబల్స్ ఎక్సెప్ట్ అండర్ స్కోర్ అండ్ డాలర్ సింబల్. ఇది గుర్తుపెట్టుకోవాలి, పై దాంట్లో మనకు వచ్చింది. ఈ విధంగా మనం చెప్పుకుంటా రావచ్చు. కానీ ఈ ఐడెంటిఫైయర్స్ ఇంకా చాలా పార్ట్లు ఉంది. ఇది ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటాను. దీంట్లో ఏమంటే ఐడెంటిఫైయర్ ఈజ్ నేమ్ అసైన్ టు ద ప్రోగ్రామింగ్ ఎలిమెంట్స్ లైక్ వేరియబుల్స్, మెథడ్స్, క్లాసెస్, అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఇంటర్ఫేసెస్ అని చెప్పాము. దాంట్లో ఐడెంటిఫైయర్ అనేది నెంబర్తో స్టార్ట్ కాకూడదు. ఐడెంటిఫైయర్ అనేది ఆల్ఫాబెట్తో స్టార్ట్ కావచ్చు, అండర్ స్కోర్తో సింబల్ కావచ్చు స్టార్ట్ కావచ్చు, డాలర్తో స్టార్ట్ కావచ్చు. సబ్సీక్వెంట్ అయితే నెంబర్ వచ్చినా పర్వాలేదు, కానీ బిగినింగ్ ప్రారంభించే దాని నేమ్కి ముందర మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ డిజిట్ అనేది నంబర్ అనేది రాకూడదు. ఇక్కడితో ఈ క్లాస్ ఇంతేనండి. ఈ తర్వాత క్లాస్లో మళ్ళీ మనం ఈ పార్ట్ను కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.